Hello students, how are you? Welcome to White Magnet Physics channel. I am Devendra. సో మనము డైమెన్షనల్ అనాలసిస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. దేంతో ఏ లెసన్? యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లో డైమెన్షనల్ అనాలసిస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ డైమెన్షనల్ అనాలసిస్లో ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని టాపిక్స్ చూస్తున్నాం. ఏవేవి? యూనిట్స్ని ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఇంకొక సిస్టంలోకి కన్వర్ట్ చేసుకున్నాం. రెండోది, ఇచ్చిన ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేయొచ్చు బై యూజింగ్ డైమెన్షనల్ ఫార్ములాస్. ఓకేనా, అది చూసాం. నెక్స్ట్, టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫిజికల్ క్వాంటిటీస్, ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ గానీ చూసాం. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఏం చెప్దామంటే టు ఫైండ్ ద యూనిట్ ఆఫ్ ఏ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసుకొని ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్ని కనిపెట్టాలి. ఓకేనా, ఏ యూనిట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాము. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అలాగే ఎలాగో చూద్దాం. సో ఏమంటున్నారు? యూజింగ్ ద డైమెన్షనల్ ఫార్ములా టు డిటర్మైన్ ద యూనిట్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. డైమెన్షనల్ ఫార్ములాను వాడుకొని ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, రైట్ ద ఫార్ములా ఆఫ్ ఏ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములాని రాయాలి. ఒక ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడే రాస్తాను ఎగ్జాంపుల్. ఫోర్స్ కి రాస్తాను నేను. ఓకేనా, ఫోర్స్ కి యూనిట్ ఏదో తెలుసుకోవాలి. అందుకని ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫార్ములా రాశాను. ఓకేనా. నెక్స్ట్, కన్వర్ట్ దట్ ఫార్ములా ఇంటూ బేస్ క్వాంటిటీస్. ఈ ఫార్ములాలో ఉండేటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ గా కన్వర్ట్ చేసేయి. మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీనే, యాక్సలరేషన్ కాదు, దాన్ని మార్చాలి. కాబట్టి మార్చాలంటే m ఇంటూ వెలాసిటీ బై t, m ఇంటూ 1 బై టైమ్ ఇంటూ వెలాసిటీ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు మాస్, టైం, డిస్ప్లేస్మెంట్ ని లెంత్ గా తీసుకుంటే అది కూడా ఫండమెంటల్ యూనిటే కదా. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంది? రైట్ ద ఫార్ములా ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ, కన్వర్ట్ ద ఫార్ములా ఇంటూ బేస్ క్వాంటిటీస్. కన్వర్ట్ చేసేసుకున్నాము. సెకండ్ వన్ ఫినిష్. రైట్ ఇట్స్ డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలి? వీటికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. మాస్ అంటే ఏం రాస్తాము? క్యాపిటల్ M. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే L గా రాస్తాము. ఓకే, నెక్స్ట్ బై t స్క్వేర్. టైం ఇంటూ టైం t స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ML t పవర్ -2 అనేది వస్తుంది. ఏది? ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా అది. ఓకేనా, ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా రాసుకున్నాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. రీప్లేసింగ్ ద ML అండ్ T. MLT ప్లేస్ లో మనం ఏం చేయాలంట? ఫండమెంటల్ యూనిట్స్ ని రాయాలి. ఓకేనా, అంటే ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా రాయాలి. ఫార్ములాని ఫండమెంటల్ క్వాంటిటీస్ గా కన్వర్ట్ చేయాలి. చేసుకున్న తర్వాత డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. డైమెన్షనల్ ఫార్ములాస్ లో ఉన్న MLT ని రిమూవ్ చేసేసి వాటి ప్లేస్ లో ఫండమెంటల్ యూనిట్స్ రాయాలి. M అంటే ఏంటి? ఇక్కడ మాస్ కదా. మాస్ కి యూనిట్స్ ఏముంది? ఫండమెంటల్ యూనిట్ kg అనేది వస్తుంది. ఓకేనా, kg. అదే విధంగా లెంత్ యూనిట్స్ మీటర్స్, టైం యూనిట్స్ సెకండ్ ఇన్వర్స్ అంటే సెకండ్ పవర్ -2. సో దిస్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఏ ఫోర్స్. ఫోర్స్ కి యూనిట్స్ తెలుసుకున్నామా? kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. therefore F is equals to kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనకు వచ్చేసింది ఫోర్స్ ఫార్ములా యూనిట్స్ అంటూ. అండర్స్టాండ్? అంటే డైమెన్షనల్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం యూనిట్స్ గానీ కనిపెట్టచ్చు. నీకు ఫోర్స్ డైరెక్ట్ గా తెలిసింది అనుకో డైమెన్షనల్ ఫార్ములా, నువ్వు ఈ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే ఈ స్టెప్స్ అన్ని నీకు చేయాల్సిన అవసరం లేదు. వెన్ యు నో ద డైమెన్షనల్ ఫార్ములా డైరెక్ట్లీ తెలిస్తే. తెలియనప్పుడు ఏం చేస్తాము? ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటూ ఫైనల్ గా యూనిట్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండర్స్టాండ్? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఫోర్స్ కి యూనిట్స్ ఏంది?
kg meter per second square. This kg meter per second square is also known as a Newton. N is equals to kg meter per second square. ఫోర్స్ ఇంకొక యూనిట్స్ ఏంటి న్యూటన్ కదా, కాబట్టి n is equals to kg meter per second square. క్లియర్, అండర్స్టాండ్? సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే డైమెన్షనల్ అనాలిసిస్ అంటే డైమెన్షనల్ ఫార్ములాని వాడుకొని ఒక ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ ఏంటో తెలుసుకుంటాము. అండర్స్టాండ్? ఓకే. సో ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, సో వర్క్ డన్కి యూనిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్కి ఏం చేయాలి? ఇప్పుడు వర్క్ డన్ కావాలంటే ఫార్ములా రాయాలి. వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అది ఫార్ములా. వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది బేస్ క్వాంటిటీనే కదా, ఫండమెంటల్ క్వాంటిటీ. ఫోర్స్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ కాదు, దాన్ని ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలి. మళ్ళీ దాని తర్వాత దానికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. సో ఇవన్నీ నేను చేయకుండా డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ ఈ ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఇట్లా రాసేస్తాను. m1 ఓకేనా, L1 T⁻⁻2 ఇది ఫోర్స్కి. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్కి L1 అనేది రాస్తాను. ఓకేనా, L1 డిస్ప్లేస్మెంట్కి. సో దేర్ఫోర్ m1 L ఇక్కడ L ఉంది, ఇక్కడ L ఉంది అంటే L² T⁻⁻2. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏది వర్క్ డన్, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ డన్. సో దేర్ఫోర్ ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాసిన తర్వాత ది డైమెన్షనల్ ఫార్ములా ఉన్న MLTs ని రిమూవ్ చేసేసి వాటికున్న ఫండమెంటల్ యూనిట్స్ ని రాయాలి కదా, అదే మనం రాయాల్సింది. ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఇది మాస్ ఫండమెంటల్ యూనిట్స్ కేజీ. ఓకేనా, మాస్ ఫండమెంటల్ యూనిట్స్ కేజీ. అదే విధంగా లెంత్ కి ఫండమెంటల్ యూనిట్స్ మీటర్ స్క్వేర్, కేజీ మీటర్ స్క్వేర్, అది బై ఇంటూ సెకండ్ స్క్వేర్. దేర్ఫోర్ కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఎ వర్క్ డన్. వర్క్ డన్ కి యూనిట్స్ ఏంది? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఎ వర్క్ డన్. అండర్స్టాండ్? అర్థమైందా? అంటే డైమెన్షనల్ ఫార్ములాను వాడుకొని వర్క్ డన్ కి యూనిట్స్ చేసాం. సో సింపుల్ గా వర్క్ డన్ కి యూనిట్స్ ఏంటండి? వర్క్ డన్ కి యూనిట్స్ ఫస్ట్ జౌల్ రాస్తాం. వర్క్ డన్ కి యూనిట్స్ ఇదొక యూనిట్స్ జౌల్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ యూనిట్స్ న్యూటన్, డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ సెకండ్స్. న్యూటన్ సెకండ్స్ అనేది కూడా న్యూటన్ మీటర్ అనేది కానీ యూనిట్స్. న్యూటన్ మీటర్ ఈస్ ద వర్క్ డన్ కి యూనిట్స్. నెక్స్ట్ ఫోర్స్ కి డిరైవ్డ్ యూనిట్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కి లెంత్ కదా, లెంత్ కాబట్టి మీటర్, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, ఇవన్నీ ఏమవుతుంది? వర్క్ డన్ కి యూనిట్స్ అవుతా ఉన్నాయి. వర్క్ డన్ కి మనకి బాగా తెలిసిన యూనిట్ ఏంటి? జౌల్. దాని తర్వాత తెలిసిందేది న్యూటన్ మీటర్. దాని తర్వాత న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇంకా డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ మీటర్. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. దట్ ఈస్ ద డైమెన్షనల్ యూనిట్ ఆఫ్ ఏ వర్క్ డన్ by using the dimensional formula. I understand or not? ఎలా రాస్తున్నాను? ఓకేనా? సో కాబట్టి డైమెన్షనల్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు? ఒక ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ గానీ తెలుసుకోవచ్చు. అండర్స్టాండ్? ఓకే. ఇది సో ఈ విధంగా మీరు ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి ఏం చేయాలి? ఫస్ట్ ఫార్ములా రాయాలి, ఫండమెంటల్ క్వాంటిటీస్గా కన్వర్ట్ చేయాలి, డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. అదే విధంగా ఆ డైమెన్షనల్ ఫార్ములాలో ఉండే MLTs ని రిమూవ్ చేసేసి వాటికి ఉన్న డిరైవ్డ్ యూనిట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, అండర్స్టాండ్? లెట్స్ డూ సమ్ ప్రాబ్లమ్స్ అని. ఈ ప్రాబ్లం చూడండి. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద
ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ P అండ్ Q. ఓకే, అంటే టూ ఫిజికల్ క్వాంటిటీస్ ప్రోడక్ట్ అంటే P ఇంటూ Q, ఈ రెండింటికి కలిపి డైమెన్షనల్ ఫార్ములా m1 L² T పవర్ -2. ఇది ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ P by Q. P by Q is m1 L0 T పవర్ -2. ఇది then what are the physical quantities P, Q? P అంటే ఏంటి, Q అంటే ఏంటి, వాటి యూనిట్స్ కానీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, P కి యూనిట్స్ ఏంటి, Q కి యూనిట్స్ ఏందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండర్స్టాండ్ రైట్? అర్థమవుతుందా? అంటే టూ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయంట P, Q. ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే అంటే టూ ఫిజికల్ క్వాంటిటీస్ ని మల్టిప్లై చేస్తే వచ్చుండే డైమెన్షనల్ ఫార్ములా ఇది. ఆ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చిండే డైమెన్షనల్ ఫార్ములా ఇది. అయితే P అంటే ఏంటి, Q ఏంటి, ఈ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ ఏదో చూడాలి. సో కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాం. ఎట్లా? PQ ఇంటూ P by Q is equals to m1 L² T పవర్ -2 ఇంటూ m1 L0 T పవర్ -2. ఇక్కడ Q, ఇది Q క్యాన్సిల్, P ఇంటూ P² is equals to సేమ్ డైమెన్షనల్ ఫార్ములాస్ ని అంటే సేమ్ డైమెన్షన్స్ ని ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో ఆ విధంగా m ఉంది, అప్పుడు ఇదేమవుతుంది m². ఓకేనా, ఇదేమవుతుంది L². నెక్స్ట్ T పవర్ -4. ఓకేనా, T పవర్ -4. దేర్ఫోర్ ఇప్పుడు స్క్వేర్ ఇట్ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ m² L² T పవర్ -4, T పవర్ -4. సో ఇవన్నీ క్యాన్సిల్ అయితే ఎట్లా దానికి ఇప్పుడు P is equals to m పవర్ 1 L పవర్ 1 T పవర్ -2. అంతే కదా? దీని ఎట్లా రాసుకోవచ్చు ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ m² L² T పవర్ -4 గా ఉంది. ఓకేనా, దీన్ని m L T పవర్ -2 హోల్ స్క్వేర్ అండర్ స్క్వేర్ వేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగిలింది అదే మిగులుతుంది. ఓకేనా, కాబట్టి మనకి ఏమొచ్చింది ఇప్పుడు MLT ఫార్మేట్ లో ఉన్న P అనేది ఇలా వచ్చింది. ఇది దేనికి ఇది ఏ ఫిజికల్ క్వాంటిటీస్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మాస్, లెంత్, అదే విధంగా టైం గానే ఉంది. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది దేనికి యూనిట్స్, ఫోర్స్ కి యూనిట్స్. ఓకేనా, అంటే ఇక్కడ P అనే ఫిజికల్ క్వాంటిటీ ఏది, ఫోర్స్. కాబట్టి ఫోర్స్ కి యూనిట్స్ ఏంది, న్యూటన్. ఓకే, ఫోర్స్ కి యూనిట్స్ ఏంది ఇప్పుడు ఇక్కడ న్యూటన్. అర్థమైందా? అంటే ఇచ్చుండే ఫిజికల్ క్వాంటిటీ ఇది mL T పవర్ -2. మనకి వచ్చిన ఫిజికల్ క్వాంటిటీ అది. ఇది దేనికి ఫిజికల్ డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్ కి. ఫోర్స్ కి యూనిట్స్ ఏంది, న్యూటన్. అదొకటి క్లియర్. నెక్స్ట్ Q కావాలి. Q కావాలి అన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నామో చూడండి. ఓకేనా, ఇప్పుడు P by Q ని తీసుకుందాం. ఇప్పుడు దీని P by Q, P ఎంత వచ్చింది మనకి, P m1 L1 T పవర్ -2 by Q is equals to m1 L0 T పవర్ -2. Q కదా కావాల్సింది మనకి, m1 L1 T పవర్ -2 by m1 L0 T పవర్ -2 is equals to Q. ఓకేనా, -2 is equals to Q. ఇప్పుడు ఇది ఏమవుతుంది, న్యూమరేటర్కి వెళ్ళింది అనుకోండి. ఓకే, Q is equals to m పవర్ 1 -1. ఇది కూడా పైకి వెళ్తే m పవర్ 1 m పవర్ -1 m పవర్ 1 -1 అవుతుంది. ఇంటూ L పవర్ 1 -0 ఇంటూ T పవర్ -2 ఉంది ఇంటూ ఇది పైకి వెళ్తే +2 అవుతుంది, +2. సో దేర్ఫోర్ m0 L1 T పవర్ 0. Q is equals to ఓన్లీ L మాత్రమే మిగిలింది. L మాత్రమే మిగిలిందంటే లెంత్ కదా, లెంత్ ఏమనొచ్చు, డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఏంది, మీటర్స్. ఓకేనా, Q అనే ఫిజికల్ క్వాంటిటీ డిస్ప్లేస్మెంట్,
p అనే ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ మీటర్ అనేది వచ్చింది. అండర్స్టాండ్? సో దీస్ ఆర్ ద టూ ఫిజికల్ క్వాంటిటీస్. One is Newton, one is force, another one is displacement. Right? Okay, that is one subcircle. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడు. ప్రాబ్లం నెంబర్ 2. If the equation of a state of gas is expressed as a P plus A by V square into V minus B is equals to R into T. అంటే స్టేట్ ఆఫ్ గ్యాస్ కన్నా ఒక ఈక్వేషన్ ని, ఆ ఈక్వేషన్ ఇలా రాశారు. ఎట్లా రాశారంట? P plus A by V square into V minus B is equals to R into 2, R into T గా రాశారు. అయితే ఇక్కడ దీంతో P అంటే ప్రెషర్ అని, ఓకేనా, V అంటే వాల్యూమ్ అని, T అంటే టెంపరేచర్ అని, అబ్జర్వ్డ్ టెంపరేచర్ అని వాళ్ళు ఇచ్చేస్తారు టెంపరేచర్. నెక్స్ట్ ఏ బి అండ్ ఆర్ అనేటివి ఉంది చూసారా, అవి కాన్స్టెంట్స్ అంట. ఏ బి అండ్ ఆర్ అనేటివి కాన్స్టెంట్స్. దెన్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి. అయితే ఏని బికి వాటి యొక్క డైమెన్షన్స్ ని కనబెట్టండి అంట. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి ఫస్ట్. ఓకే, ఏ విధంగా చేస్తే మనము ఏని బిని సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా? P plus A by V square V minus B is equals to R into T. ఎట్లా చేస్తాం చూడు. ఇక్కడ P plus A by V square కదా, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏం చెప్తుంది? సేమ్ డైమెన్షన్స్ ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అదే విధంగా ఈక్వేటింగ్ ఒకదానికొకటి ఈక్వలైజ్ కూడా చేయొచ్చు. అది కదా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ చెప్పేది. అలా తీసుకున్నాం అనుకో, ఇక్కడ రండి, P ప్లస్ A బై V స్క్వేర్ అనేది ఉంది, ఇది ఇచ్చారు కదా. అంటే అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ద డైమెన్షన్స్ దట్ మీన్స్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. ఇక్కడ ఇది చూసాం అనుకోండి, ప్రెషర్ కున్న డైమెన్షన్స్ ని యాడ్ చేస్తే, అంటే ప్రెషర్ కున్న డైమెన్షన్స్ ఏ బై వి స్క్వేర్ కున్న డైమెన్షన్స్ ఇప్పుడు రెండు సేమ్ అనే కదా దాని మీనింగ్. ఓకే, బాగా క్లియర్గా ఉండండి. మళ్ళా చెప్తున్నాను, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్, ఓకేనా, లేదా సబ్ట్రాక్టెడ్, ఆ విధంగా తీసుకున్నాం. సో సేమ్ డైమెన్షన్స్ అంటే ఇప్పుడు ప్రెజర్కి ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో ఏ బై వి స్క్వేర్ కానీ అవే డైమెన్షన్స్ ఉంటాయని మీనింగ్, అంతే కదా. అందుకే ఈ రెండు యాడ్ అయి ఉండాలి. పి అనేది ఏ బై వి స్క్వేర్తో యాడ్ అయి ఉండాలి కాబట్టి దీని యొక్క డైమెన్షన్స్ని అక్కడ యాడ్ చేశారని మీనింగ్. యాడ్ చేశారంటే మీనింగ్ ఏంది? పీకి ఏ డైమెన్షన్స్ ఉంటుందో ఏ బై వి స్క్వేర్ కానీ అదే డైమెన్షన్స్ ఉంటుంది. అది అండర్స్టాండ్ అన్నమాట. అలాంటప్పుడు మనం సేమ్ డైమెన్షన్స్ ఉంటే యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఈక్వేటింగ్ కానీ చేయొచ్చు. అలా పీకి డైమెన్షన్స్ ఏదో ఏ బై వి స్క్వేర్ కానీ అదే డైమెన్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు మనము. ఓకేనా? ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాం అనుకో ఏని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, ఓకే, హోమోజినిటీ సేమ్ dimensions can be added or subtracted or ఈక్వల్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇన్ P ప్లస్ A బై వి స్క్వేర్ ఈ రెండిట్లో ఇన్ P plus A by V square dimensions of P is equal to the dimensions of
a by v స్క్వేర్. ఓకేనా? సో కాబట్టి పీకి ఏమైతే డైమెన్షన్స్ ఉంటుందో a by v స్క్వేర్ గా అదే డైమెన్షన్స్ ఉంటుంది అని మీనింగ్. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈక్వల్ చేసుకోవచ్చు ఆ రెండింటిని. కాబట్టి p is equals to a by v square. ఓకేనా? dimensions of p will be equal to dimensions of a by v square. Are you understand or not? So that is the condition. ఓకే, ఇప్పుడు మనకేం తెలుసు, ప్రెజర్ కి డైమెన్షనల్ ఫార్ములా ఇది. ఓకేనా? వాల్యూమ్ కి వాల్యూమ్ కి డైమెన్షనల్ ఫార్ములా ఇది. ఈ రెండింటిని దీంతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకేనా? సో ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి, రఫ్ చేసేస్తాం. ఓకే, రైట్. p is equals to a by v square. p అంటే m1 l power minus 1 t power minus 2 is equals to a by v square m0 l cube t power 0 whole square. Okay, therefore a is equals to ఇది ఇటు సైడ్ వస్తే m1 l power minus 1 t power minus 2 into m0 l cube అంటే 3 into 2 6 l power 6 అనేది వస్తుంది. సో into t power 0. therefore m1 plus 0 m1 l minus 1 plus 6 5. ఓకేనా? 5 t power minus 2. so this is the dimensions of dimensions of a కి డైమెన్షన్స్ ని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ b కావాలి. ఇక్కడ b అనేది ఉంది కదా, v మైనస్ b. ఓకే, v మైనస్ b అనేది ఉంది. ఇక్కడ చూడండి, డైమెన్షన్స్ ఆఫ్ వాల్యూమ్ విల్ బి ఈక్వల్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ b. కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు b గా రాయొచ్చా కదా. ఇంతకు ముందు నేను దీని ప్రకారమే తీసుకుంటే సేమ్ డైమెన్షన్స్ ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఈక్వల్ చేయొచ్చు. ఆ ప్రకారము డైమెన్షన్స్ ఆఫ్ వాల్యూమ్ కెన్ బి ఈక్వల్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ b. కాబట్టి ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. సో అలా సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు వాల్యూమ్ v ఈజ్ ఈక్వల్స్ టు b అయినప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా, వాల్యూమ్ కి ఏముంది m0 l cube t power 0. therefore b is equals to m0 l cube t0. ఓకేనా? డైమెన్షన్స్ ఆఫ్ b ఏమవుతుంది, వాల్యూమ్ కి ఏ డైమెన్షన్స్ ఉందో b కి అదే డైమెన్షన్స్. ఓకే, అలా ఇక్కడ ప్రెజర్ కి ఏ డైమెన్షన్స్ ఉందో a by v స్క్వేర్ గాని అదే డైమెన్షన్స్. కాబట్టి మనం ఆ విధంగా ఈక్వల్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫార్ములా. అండర్స్టాండ్? సో ఇది మన డైమెన్షనల్ అనాలిసిస్ లో ఏ టాపిక్ ఇది, టు ఫైండ్ అవుట్ ద యూనిట్ ఆఫ్ ఏ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ ని ఎలా కనిపెట్టుకోవాలి, వాటి డైమెన్షన్స్ ఎలా తెలుసుకోవాలో చూస్తాం. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఇదే డైమెన్షనల్ అనాలిసిస్ లో ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం.